భాగవతం రక్షణలోకి. ఈరోజు మనము కొత్త అధ్యాయాన్ని ఆరంభించబోతున్నాము. 3వ స్కందం శ్రీమద్ భాగవతంలో 28వ అధ్యాయం. దీని పేరు వచ్చేసి కపిలముని శిక్షణలు, ఎలా మనం భక్తిని ప్రాక్టీస్ చేయాలి అనే విషయం పైన. ఇందులో భాగంగా మనకు ఫస్ట్ స్టార్టింగ్లో అష్టాంగ యోగ గురించి చెప్తారు. ఇక్కడ మనకి కపిలముని మనం చూస్తాము, అష్టాంగ యోగ కూడా ఒక భక్తిలో ఒక అంగంగా, వైష్ణవ భక్తిలో ఒక అంగంగా చెప్తారు. ఎందుకంటే ముందు కాలంలో అష్టాంగ యోగ ద్వారా భక్తి కూడా చేసుకునేవారు. ఈ కలియుగంలో అది సంభవం కాదు, సంపూర్ణంగా అష్టాంగ యోగ పాటించడం, హఠయోగ ప్రాక్టీస్ చేయడం కూడా. ఇంకా అది చాలా, ఇంకా ఎవరైతే భౌతిక స్థాయిలో ఉన్నారో, చాలా శారీరక స్థాయిలో ఉన్నారో వాళ్ళకి ఎక్కువగా హఠయోగ, అష్టాంగ యోగ ఎక్కువగా చేయడానికి రికమెండ్ చేస్తారు. మన భక్తి యోగ అనేది ఏంటంటే డైరెక్ట్. కానీ ఈ అష్టాంగ యోగ కానీ భక్తి యోగలో కానీ యోగ యొక్క లక్ష్యం ఒకటే. ఇంకోటి ఏంటంటే ఇందులో మనం పాటించే అష్టాంగ యోగలో మొదటి 2 అంగాలు యమనియమాలు అంటే రూల్స్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో మన అష్టాంగ యోగ పాటించేవి, మన భక్తి యోగ పాటించేవి సుమారుగా సేమ్గానే ఉంటాయి అన్నమాట. అందుకే ఆ విషయాలు కూడా మనం చూస్తే మనకే అర్థమైపోతుంది. కాకపోతే అష్టాంగ యోగలో ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార ధారాన్ని, కొన్ని ఎక్సర్సైజెస్, ఆసనాలు, ఇవన్నీ బ్రీతింగ్, ప్రాణాయామం ఇవన్నీ చేస్తారు. అది కొంచెం ఎక్స్ట్రా స్టెప్ అంతే. అందుకే కొంచెం అది ఇండైరెక్ట్ అనమాట ఈ యొక్క అష్టాంగ యోగ అనేది. కానీ ఫైనల్గా వాళ్ళు కూడా భగవంతుడిపైనే ధ్యానం చేసుకోవాలి, భగవంతుడినే చింతించుకోవాలి. ఇది ముఖ్యమైన లక్ష్యం యోగది, అష్టాంగ యోగే కానీ భక్తి యోగ. భక్తి యోగ అనేది కొంచెం డైరెక్ట్. ఎవరైతే డైరెక్ట్గా హరే కృష్ణ మహామంత్రం జపం చేసుకొని డైరెక్ట్గా భక్తి చేసుకోగలుగుతారో ఇంకా వాళ్ళకి ఇది అవసరం లేదు. కానీ ఇది దేనికి హెల్ప్ అవుతుందంటే ఒక విధంగా మన హెల్త్ సరిగ్గా ఉంచుకోవడానికి కూడా ఇది హెల్ప్ అవుతుంది, హఠయోగ కానీ అష్టాంగ యోగ. దీని యొక్క పర్పసే అదనమాట, మన శరీరాన్ని కొంచెం కంట్రోల్లో చేసుకొని స్వస్థతగా ఉంచుకొని మనం భగవంతుడి పైన ధ్యానం చేసుకోవడానికి మనకి ఇది హెల్ప్ చేస్తుంది. దానికోసం దీన్ని యూజ్ చేయొచ్చు అనమాట. కానీ యమ నియమాలు అయితే 2 సేమే ఉంటాయి, మీరు చూస్తారు. మనము ఇప్పుడు చూద్దామంట. ఈరోజు ముఖ్యంగా ఈ అన్ని అంగాలు ఉన్నాయి కదా, అష్టాంగ యోగ అంగాలని 8 అంగాలు మనం చర్చించుకుందాము. అందులోంచి ఎన్నో విషయాలు మనకి భక్తికి దోహదపడతాయి, ఉపయోగపడతాయి. సుమారుగా తత్వాలు సేమ్ ఉంటాయి చాలా. ఆ విషయాలు చూద్దామంట. ఈ కపిలముని స్వయంగా చెప్తారు దేవహూతికి. ఈరోజు మొదటి శ్లోకం నుంచి 12వ శ్లోకం వరకు చూద్దామంట. దాని తర్వాత రేపు చూద్దాము. ఇప్పుడు ధ్యానం చేయాలి భగవంతుడి పైన అని చెప్పాక అది మేము చెప్పట్లేదు, అష్టాంగ యోగలో చేయాలి అనేసి కపిలముని స్వయంగా భగవంతుడు చెప్తున్నాడు. ఆ భగవంతుడి పరమాత్మ పైన ధ్యానం చేయాలి అష్టాంగ యోగి. ఆ పరమాత్మ యొక్క రూపం ఎలా ఉంటుంది, దర్శనం అనేది చాలా అద్భుతంగా వర్ణించారు. అది మనం రేపు చూద్దామంట. దాని తర్వాత ధారణ, ధ్యాన, సమాధి, యోగి యొక్క చేతన, ఇవన్నీ కూడా మనము వచ్చే తర్వాత క్లాసెస్లో చూద్దాం. ఈరోజు మొదలు పెట్టేదానికన్నా మంగళాచరణ. ఓం అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షోరున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపः కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగరజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ. నమావం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంతస్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణీ ప్రచారిణే నిర్విశేషశూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణప్రేమప్రదాయతే కృష్ణాయ కృష్ణచైతన్యనామినే గౌరత్విషే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్తకాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద.
శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. మొదటి శ్లోకం. శ్రీ భగవానువాచ యోగస్య లక్షణం వక్ష్యే సబీజస్య నృపాత్మజే మనోయనైవ విధినా ప్రసన్నం యాతి సత్పథం. సో ఇక్కడ కపిల్ ముని తన తల్లికి చెప్తున్నారన్నమాట, ఇప్పుడు నేను నీకు ఒక యోగ పద్ధతి గురించి చెప్తాను. దానికి ఉద్దేశం ఏంటంటే మన మనస్సుని కేంద్రీకరించడం కోసం, కాన్సన్ట్రేట్ చేయడం కోసం. ఈ యొక్క పద్ధతిని మీరు మనం పాటిస్తే, ఎవరైనా పాటిస్తే వాళ్ళు ఆనందంగా ఎంతో వేగంగా సత్పథం, సత్ అంటే భగవంతుడి వైపు వాళ్ళు ప్రయాణించగలరు, ముందుకెళ్ళగలరు. అంటే యోగ పద్ధతి దానికి సహాయపడుతుంది అనే విషయాన్ని చెప్తున్నారు అన్నమాట. ఇదే అనమాట. అంటే యోగ పద్ధతి ఉద్దేశం ఏంటంటే మనం భగవంతుడి వైపు తీసుకువెళ్ళడానికి. కానీ భగవంతుడికి మనం చేరుకునేది భక్తి యోగతోనే. కానీ అది అటువైపు మనకి భక్తి యోగ వరకు వెళ్ళడానికి హెల్ప్ చేస్తుంది అష్టాంగ యోగ. డైరెక్ట్గా భక్తి యోగం స్వీకరించుకోలేని పరిస్థితుల్లో అలాంటి వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. సో మనం చూస్తాం ఈరోజు ఇక్కడ ప్రభుపాద ద్వారా అదే రాశారు. మన అష్టాంగ యొక్క లక్ష్యము ఈ మనస్సుని కేంద్రీకరించేది ఎవరిపైన అంటే భగవంతుడి రూపం పైన, భగవంతుడి లీలల పైన అనే విషయాన్ని మనకు శ్లోకాల్లో ఈరోజు చూస్తాము. అంతేకాని ఏ గాల్లోనో ఏదో ఒక లైటో బ్రహ్మనో లేకపోతే ఒక వస్తువో ఏదో ఒక పాయింట్ అలా చాలామంది ఇప్పుడు మీరు బయటకు వెళ్తే మెడిటేషన్ అని నేర్పిస్తారనమాట. చాలా డబ్బులు కూడా తీసుకొని నేర్పిస్తారు, ఫీజులు తీసుకొని. చాలామంది కట్టేసి వెళ్ళిపోతుంటారు మెడిటేషన్ క్లాసులకి, మేము మా మైండ్ కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ చేద్దామని. సో వాళ్ళు ఏదో బొమ్మ మీదో లేకపోతే ఒక చుక్క మీద ఒక పాయింట్ మీదనో ఏ లైట్ మీదనో అలా మీరు ధ్యానం చేసుకోవచ్చు అని చెప్తూ ఉంటారు అనమాట. ఏదైనా ఊహించుకొని ధ్యానం చేసుకోవచ్చు అంట. అలా ఏదంటే అది ఊహించుకొని ధ్యానం చేసుకునేది ధ్యానం కాదనమాట. సో అదే ఇక్కడ మనము చదువుపోతున్నాం. ధ్యానం అనేది భగవంతుడి రూపం పైన, వైకుంఠ లీలల పైన చేసుకోవాలని ఇక్కడ మనకు స్పష్టంగా చెప్తారు శ్లోకాల్లో కపిలముని. అది చూడబోతున్నాం మనం. ఎందుకంటే చాలామంది అంటారు మీరు హరే కృష్ణ వాళ్ళు, అందుకే మీరు భగవంతుడి పైన ధ్యానం చేసుకోవాలని చెప్తున్నారు. అలా ఏం లేదు. ఎవరి మీద పడితే వారి మీద, ఎక్కడ పడితే అక్కడ, దేని మీద పడితే దాని మీద ధ్యానం చేసుకోవచ్చు అని బయట నేర్పిస్తూ ఉంటారు. అది తప్పు అన్నమాట. స్వధర్మాచరణం శక్త్య విధర్మాచ నివర్తనం దైవాల్లబ్ధేన సంతోష ఆత్మవిచరణార్చనం. చూడండి ఇక్కడ ఇప్పుడు యమనియమాల గురించి చెప్తున్నారన్నమాట. 2, 3, 4 ఈ 3 శ్లోకాల్లో యమ నియమ అంటే ఏవి చేయాలి ఏవి చేయకూడదు, రూల్స్ రెగ్యులేషన్స్ అన్నమాట. వీటి గురించి మనకి ఇక్కడ ఏమేమి నియమాలు పాటించాలనే విషయాలని మనకు 2, 3, 4 3 శ్లోకాల్లో మనం చూస్తాము. ఎందుకంటే ఈ ఫస్ట్ 2 స్టెప్స్ అష్టాంగ యోగ అంటే 8 అంగాలు ఉంటాయి. అందులో మొదటి 2 అంగాలు యమ నియమ. సో అందులో ఏమేమి వస్తాయి యమ, ఏమేమి రూల్స్ రెగ్యులేషన్స్ ఏంటంటే ఇక్కడ చెప్తున్నారు. అదే ఫస్ట్ అతను ఒకని స్వధర్మాచరణం శక్త్యానుసారంగా స్వధర్మ ఆచరణం. మీ స్వధర్మ ప్రకారం మీరు బ్రాహ్మణుడో క్షత్రియో వైశ్య శూద్ర ఏదో ఒక వృత్తిని, దానికి సంబంధించిన వృత్తిని మీరు ఏదైతే అనుసరిస్తున్నారో ధర్మానుసారంగా మీ శక్త్యానుసారంగా మీరు చేయండి. దాని తర్వాత విధర్మాచ నివర్తతం, అంతేకాని అధర్మంగా మీ ధర్మానికి విరుద్ధంగా కార్యాలు చేయకూడదు. దైవాల్లబ్ధేన సంతోష, తద్వారా ధర్మానుసారంగా మీరు కార్యాలు చేసిన తర్వాత అలా దైవానుగ్రహం ద్వారా మనకి ఏమీ లభ్యమవుతుందో దాంతో సంతుష్టంగా ఉండాలి. దైవాల్లబ్ధేన సంతోష ఆత్మవిచరణార్చనం. ఇంకేం చేయాలి మరి? ఇంకా సమయం ఉంటుంది కదా, దాంట్లో మనం ఏం చేయాలి? ఆత్మవిచరణార్చనం. ఎవరైతే ఆత్మతత్వాన్ని తెలుసుకున్న వాళ్ళు, ఆత్మసాక్షాత్కారం అయిన వాళ్ళు ఉంటారో, అంటే భగవంతుడి యొక్క శుద్ధ భక్తులు, ఆచార్యులు, గురువులు, అలాంటి వారిని మనము చరణార్చనం, వాళ్ళ చరణాలకు అర్చన అంటే వాళ్ళని పూజించాలి, ఆరాధించాలి. సో అందుకే మనం గురువుకి శరణాగతం అవ్వాలి. అలా గురువు చెప్పిన విషయాల్ని మనం ఆచరించడమే గురువుని ఆరాధించడం. అది విధి విధానం. అది ఇక్కడ చెప్తున్నారనమాట మనకి. సో మరి మనము నెక్స్ట్ వెళ్దామంట. గ్రామ్య ధర్మ
నివృత్తిశ్చ మోక్షధర్మ రతిస్తత మిత మేధ్యాధనం శశ్వత్ వివిక్త క్షేమ సేవనం. చూడండి, ఇవన్నీ ఇక్కడ ఏమి చేయాలి ఏమి చేయకూడదు అనే విషయాలు మనకి భక్తిలో కూడా ఇవే ఉంటాయి. అందుకని ఇక్కడ మనకి చాప్టర్ పేరు మాత్రం కపిల ముని శిక్షణలు ఎలా భక్తి చేసుకోవడానికి. ఓకే, సో ఈ అష్టాంగ యోగంలో ఈ అంగం కూడా భక్తికి అనుకూలమైన అంగం అనమాట. యమనియమ చూసుకుంటే అవన్నీ కూడా మనకి ఇక్కడ ఏమి ఇచ్చారంటే గ్రామ్య ధర్మ నివృత్తిశ్చ. గ్రామ్య ధర్మాలు, సొసైటీ ధర్మాలు ఉంటాయి, అది చేయాలి సొసైటీలో, ఇది చేయాలి, లేకపోతే ఆ ధర్మం చేయాలి, ఈ ధర్మం చేయాలి, అలాంటివన్నీ కూడా ఒకవేళ అవి మోక్షానికి మీకు దారి చూపించట్లేదు అనుకోండి, మోక్షం వైపు తీసుకెళ్ళట్లేదు అనుకోండి, వాటిని మీరు పాటించకూడదు, అవసరం లేదు. మోక్షం వైపు అవి మిమ్మల్ని తీసుకువెళ్ళగలిగితే అవి అటువంటి ధర్మాన్ని మాత్రమే మీరు అనుసరించాలి. అది మోక్ష ధర్మ రతిస్తత. ఏదైతే మీకు మోక్షం వైపు తీసుకువెళ్తుందో అటువంటి ధర్మాన్ని మీరు అనుసరించాలి. మోక్ష ధర్మ రతిస్తత. నెక్స్ట్ ఏమంటున్నారు? మితమేధ్యాధనం శశ్వత్. ఇంకేం చెప్తున్నారంటే మీరు ఎంత అవసరమో అంత మాత్రమే భుజించాలి. ఆహారము ఎంత అవసరమో అంతే భుజించాలి, ఎక్కువగా భుజించకూడదు. అంతేకాకుండా శశ్వత్ వివిక్త క్షేమ సేవనం. ఈ విధంగా మీరు ఇలా ఒక ఏకాంత ప్రదేశంలో నివసించి తద్వారా మీరు ఈ యొక్క పద్ధతిని పాటిస్తే అప్పుడు మనము ఒక ఉన్నతమైన లక్ష్యాన్ని ఏదైతే ఆశించి చేస్తున్నామో ఇదంతా చేరుకోగలమని చెప్తున్నారు. సో ఇవన్నీ పాటించాలని చెప్తున్నారు. సో మనం అందుకనే ఇప్పుడు ఏకాంతంగా ఉండడం అంటే ఏంటంటే ఒక భౌతిక భోగవృత్తితో ఉన్న వ్యక్తులు, జనాలు, విషయాల నుంచి దూరంగా ఉండడం అన్నమాట. ఎందుకంటే వాటి పట్ల ఆకర్షితం కాకుండా ఉండడానికి, వాటి పట్ల దూరం. సో మనం భక్తిలో ఏం చేస్తామంటే అలా ఏకాంతంగా ఉండకుండా భక్తుల సాంగత్యంలో ఉంటాం అన్నమాట, అంతే. సో ఈ యోగాలు ఏంటంటే సపరేట్గా ఒక్కరే కూర్చొని బోరింగ్, అందుకే చాలా బోరింగ్ ప్రాసెస్ అనమాట. దానికన్నా మనం భక్తుల సాంగత్యంలో ఉంటే చాలా ఈజీ అయిపోతుంది మనకు ప్రాసెస్. ఇలా ఒక్కరే కష్టపడితే ఒంటరిగా కొంచెం కష్టం ఎక్కువ అనమాట. అందుకే యోగ పద్ధతి కొంచెం లాంగ్ ప్రాసెస్, ఇంకా కష్టపూరితమైందనమాట. సో అది కానీ మనం కూడా అంతే. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇలాంటి భౌతిక విషయాల ఆసక్తి ఉన్న వాళ్ళకి దూరంగా ఉండాలని, అదే ఉద్దేశం మంది కూడా. అందుకే మనం భక్తుల సాంగత్యంలో ఉండాలని కోరుకుంటాం. సో ఉద్దేశం ఒకటే. సో మరి ఎంత తినాలి, మరి ఎంత అవసరమో ఎంత కొద్దిగా తినాలి. మిత అంటే యాక్చువల్లీ కొద్దిగా తినాలని చెప్పారు. మరి ఎంత తినాలంటే ప్రభుపాద ద్వారా క్లియర్గా చేస్తారు మనకి. యోగి ఎలా 3 రకాలు ఉంటారు: యోగి, భోగి, త్యాగి. త్యాగి అయినా ప్రాబ్లం అనమాట. అసలు ఏం తినలేదు అనుకోండి, మీకు నీరసంగా ఉంటారు, మీకు ఏమీ పని చేయడానికి, భగవంతుడికి సేవ చేయడానికి కూడా మీకు శక్తి ఉండదు. మళ్ళీ దానివల్ల కూడా రకరకాల శారీరక సమస్యలు వస్తాయి. ఇంకొకటి ఏంటంటే భోగి, అంటే బాగా ఎక్కువ తినేసారనుకోండి, మీకు ఇంతవరకు తినేసారనుకోండి, అసలు మీకు నీళ్లు తాగడానికి కూడా ప్లేస్ లేదు, వెళ్ళడానికి నీరు కూడా. అలాంటప్పుడు ఏమవుతుందంటే మీకు దానివల్ల డైజెస్ట్ అవ్వడానికి కూడా స్పేస్ ఉండదన్నమాట. జీర్ణం అవ్వడానికి కూడా కొంచెం ప్లేస్ కావాలి లోపల, మన జీర్ణ అవ్వడానికి తిన్నది ఆహారం. సో దానికి కూడా స్పేస్ దొరక్క అది సరిగ్గా జీర్ణం కూడా కాక మీకు ఇంకా చాలా రకరకాల కష్టాలను తీసుకొస్తున్నాడు అజీర్ణం, ఇంకా రకరకాల రోగాలు ఉత్పన్నమవుతాయి దాంతో. అందుకనే మనం ఉద్దేశం ఎందుకు కొద్దిగా తినాలి, ఎంత అవసరం అంత తినాలి, శరీరం స్వస్థతగా ఉండడానికంటే ఈ స్వస్థత, హెల్తీగా ఉంటేనే శరీరం, మనము అప్పుడు భగవంతుడి పైన మనం ధ్యానం చేసుకోవచ్చు. ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి శరీరంలో, మన టెన్షన్ అంతా ఆ పార్ట్ మీద కూడా, ఆ యొక్క సమస్య మీద, శారీరక సమస్య మీద మన చింత, మన టెన్షను, మన ధ్యానం అనేది వెళ్ళిపోతుంది అన్నమాట, దాన్ని సరిదిద్దుకోవడానికి. అందుకనే అలా రోగాలు పాలు అవ్వకుండా శరీరం స్వస్థతగా ఉండడం కోసం అనేసి ఇది పద్ధతి అనమాట, ఈ యొక్క ఉద్దేశం. తద్వారా మనం భగవంతుడి పైన ధ్యానం చేసుకోవచ్చని. సో ఎంత తీసుకోవాలంటే ప్రభుపాద ద్వారా రాశారు, మనకి ఎంత ఆకలి అవుతుందో దానికి సగం ఆహారం తీసుకోవాలి సాలిడ్, దాని తర్వాత లిక్విడ్ ఒక పావు, ఇంకా పావు స్పేస్ ఉండాలన్నమాట. అంటే 50% మనము 50% ఆహారం సాలిడ్ ఆహారం తీసుకోవచ్చు, 25% లిక్విడ్ తీసుకోవచ్చు, మళ్ళీ ఇంకా 25% మనము స్పేస్ వదిలేయాలన్నమాట గాలికి, అలా కొంచెం మిక్స్ అవ్వడానికి, జీర్ణం అవ్వడానికి. తద్వారా ఏంటంటే రోగాలు రాకుండా మనం స్వస్థతతో ఉండొచ్చు అనమాట. అహింస సత్యమస్తేయం యావదర్థ పరిగ్రహ బ్రహ్మచర్యం తపశౌచం స్వాధ్యాయ పురుషార్చనం. సో ఇక్కడ ఇంకేం చెప్తున్నారు, ఇంకేం చేయాలంటే మనము ఇంకేం చేయకూడదు, ఇంకేం చేయాలి అంటే అందులో అహింస, హింస చేయకూడదు. సత్యం,
సత్యం పలకాలి. అస్తేయం అంటే ఎప్పుడు దొంగతనం చేయకూడదు. ఇంకా దాని తర్వాత యావదర్థ పరిగ్రహ మళ్ళీ చెప్పారు. ఎంత మీరు ధర్మానుసారంగా మీకు లభ్యమవుతుందో దాంతో మీరు సంతృష్టి చెందాలి. మీ యొక్క అంటే మనకి కావాల్సినంత మనకు మెయింటెనెన్స్ కోసం మన శరీరం, మన సంసారం, మన ఫ్యామిలీ, కుటుంబం, దానికి పాలన పోషణకి ఎంత అవసరమో అంత మనం ఉపయోగించుకోవాలి. దాంతో సంతుష్టంగా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించాలి. నెక్స్ట్ శౌచం. అంటే తపస్సు చేయడం. శౌచం అంటే క్లీన్గా ఉండడం. దాని తర్వాత స్వాధ్యాయ పురుషార్చనం. స్వాధ్యాయ అంటే మనము వేదశాస్త్రాలని, ఇప్పుడు భాగవతం, భగవద్గీత ఇవి చదువుకోవడం, వినడం స్వాధ్యాయం మన కోసం. నెక్స్ట్ వచ్చేసి పురుషార్చనం. పురుష అంటే ఎవరు? భగవంతుడు, ఆది పురుషుడు. గోవిందమాది పురుషం తమహం భజామి, ఆయన్ను పూజించడం. సో ఇక్కడ మళ్ళీ పురుషార్చనం అంటే భగవంతుడు రూపాన్ని ఆరాధించడం. అంటే ఓన్లీ ధ్యానం చేసుకోవడం మాత్రమే కాదు, మనసులో మనము భగవంతుడి విగ్రహాన్ని, అలా భగవంతుడిని మనం మందిరంలో లేకపోతే ఇంట్లో కూడా విగ్రహాన్ని కూడా పూజించుకోవాలి. అది కూడా ఒక విధానం ఆరాధించే అర్చన విధానం. ఇక్కడ అందుకే అర్చనం అని క్లియర్గా రాశారు. పురుషార్చనం, అర్చనం అంటే విగ్రహార్థం, అది కూడా అవసరం ప్రతిరోజు. సో మందిరంలో కానీ ఇంట్లో కానీ ఎక్కడున్నా అదనమాట మనం భగవంతుడి విగ్రహార్థన కూడా చేయాలి. నెక్స్ట్ వచ్చేసి బ్రహ్మచర్యం ఇక్కడ గురించి ప్రభుపాల్ ద్వారా రాస్తున్నారు. ఒకరు నైష్టిక బ్రహ్మచారి, వాళ్ళు ఏమాత్రం వివాహం చేసుకోకుండా ఉంటారు. ఇంకొకరు వచ్చేసి వివాహం చేసుకున్నా కానీ భగవంతుడి యొక్క చేతనతో ఓన్లీ సంతాన ఉత్పన్నం చేయడం కోసమే మైథునం చేస్తారు. వాళ్ళని కూడా ఉపకూర్వణ బ్రహ్మచారి అంటారు. వాళ్ళు కూడా ఒక రకంగా బ్రహ్మచర్యాన్ని పాటిస్తున్నట్టే అదనమాట. ఇంకొకటి అస్తేయం అంటే మరి దొంగతనం చేయకూడదు. అర్థమైపోయింది కదా మనకి ఈజీగా. కానీ అందులో ఇంకొక విషయం ఉంది అర్థం చేసుకోవడానికి. ఇక్కడ ప్రభుపాల్ ద్వారా ఏం రాశారంటే దీన్ని బాగా అర్థం చేసుకోవడం అంటే ఏంటంటే, మనము అవసరం ఉన్న దానికన్నా మనకి ఎక్కువగా మనము సంగ్రహం అంటే తీసుకొని మన దగ్గర పెట్టుకోకూడదు అనమాట. అవసరం లేనివన్నీ కూడా అన్ని దగ్గర నుంచి అక్యుములేట్ చేసుకోకూడదు. సో ఎంత అవసరం మనం అంతే యూజ్ చేసుకోవాలి. మిగతాది ఏదైతే మనకు అవసరం లేదో అది మనం భగవంతుడి సేవలో ఇచ్చే అంటే ఉపయోగించేసేయాలి, లేదా భక్తులకి మనం సేవలో ఉపయోగించేసేయాలి. అంతేగాని మనము ఎన్నో విషయ వస్తువులు కానీ ధనం కానీ ఎక్కువగా సంగ్రహించి మనం హరే కృష్ణ. సో అది మన కరెంట్ వెళ్ళిపోయింది, అందుకే ఐ థింక్ ఇట్స్ ఫైన్. హరే కృష్ణ. ఈ విషయాలన్నీ మనకి ఎలా తెలుస్తాయి, మనం ఏం చేయాలి ఏం చేయకూడదు అనే విషయాలన్నీ కూడా మనకి ఇలా శాస్త్రంలోనే కాకుండా ఇంకా గురువు సాధువుల నుంచి మనకు తెలుస్తాయి అనే విషయాన్ని మనకి ఇక్కడ నరోత్తమ దాస్ ఠాకూర్ చెప్తున్నారు. నరోత్తమ దాస్ ఠాకూర్ మన ఒక గౌడ వైష్ణవ సాంప్రదాయంలో ఒక మహా ఆచార్యులు. సో ఆయన చెప్తున్నారు అనమాట, గురువు, సాధువులు, శాస్త్రం, వీటి నుంచి మనకి ఏం చేయాలి ఏం చేయకూడదు భక్తి మార్గంలో అనే విషయాలు మనకు తెలుస్తాయి అన్నమాట. నెక్స్ట్ మౌనం సత్ ఆసనజయ స్థైర్యం ప్రాణజయ శనైః ప్రత్యాహారశ్చేంద్రియాణం విషయాన్ మనసా హృది. ఇంకేం చెప్తున్నారంటే ఇక్కడ మనము మౌనం పాటించాలి. ఇంకా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి 5వ శ్లోకంకి వచ్చేసాం మనం. ఇప్పుడు 5వ శ్లోకము 6వ శ్లోకం వచ్చి ఇది ముఖ్యంగా మన అష్టాంగ యోగకు సంబంధించింది. సో ఇక్కడ మనకి 5, 6 2 శ్లోకాల్లోనే అన్నీ చెప్పేస్తారు మిగతా స్టెప్స్. ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి, ఈ 6 స్టేజెస్. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే అలా, అందుకనే మీరు నెక్స్ట్ ఆసన ఎలా మనం ఆసన సరిగ్గా ఆసనలో ఉండాలి. మనం మౌనంగా ఉండి ఆసనం వేసుకోవాలి. సరైన ఆసనాలు ఉంటాయి కదా, రకరకాల ఆసనాలు యోగ మార్గంలో, అన్ని ఆసనాలు పాటించడం. దాని తర్వాత ప్రాణాయామ చేయాలి. ప్రాణాయామ అంటే మనకు మన బ్రీతింగ్, శ్వాసను నియంత్రించడం అటువంటివి. దాని తర్వాత ప్రత్యాహార అంటే అదే రకరకాల విషయ వస్తువులపై నుంచి మనస్సుని లాగి మళ్ళీ తిరిగి మన హృదయం వైపు మళ్ళించుకొని హృదయం వైపు ధ్యానం చేయడానికి ప్రయత్నించడం. హృదయం వైపు ఎందుకండి? ఎందుకంటే హృదయంలో పరమాత్మ ఉంటాడు. ఆ విషయం తర్వాత వస్తుంది, చెప్తారు. స్వధిష్ణ్యానామేకదేశే మనసా ప్రాణధారణం వైకుంఠలీలాభిధ్యానం
సమాధానం తతాత్మనః. సో నెక్స్ట్ ఇంకేం చెప్తున్నారు ఇక్కడ, ధారణ. ఆ విధంగా ఇక్కడ మన ధారణ అంటే మనసా ప్రాణ ధారణం, మనస్సుని ప్రాణాన్ని మన యొక్క షడ్ చక్రాలు ఉంటాయి, ఆ చక్రాల్లోనే మనం దాన్ని ఫిక్స్ చేయాలి. దాని తర్వాత మనం ధ్యానం ఎక్కడ చేస్తామంటే, ధ్యానం అనేది మనము మన యొక్క వైకుంఠ లీలాభిధ్యానం, వైకుంఠ లీలల పైన మనం ధ్యానం చేయాలి. క్లియర్గా చెప్పేసారు చూసారా, ఎవరి మీద ఎక్కడ ధ్యానం చేయాలనేది. ఎక్కడో బ్రహ్మణ్ మీదనో, లైట్ మీదనో, చుక్క మీదనో, పాయింట్ మీదనో, మీకు ఇష్టం వచ్చిన దాని మీద ధ్యానం అని చెప్పట్లేదు. ముఖ్యంగా చెప్తున్నారు, మీరు విషయ వస్తువుల పైన నుంచి మన ఈ మనస్సుని తీసుకొని వచ్చి హృదయంలో ఉన్న భగవంతుడి పైన, భగవంతుడి లీలల పైన ధ్యానం చేయాలని చెప్తున్నారు. వైకుంఠ లీలాభిధ్యానం సమాధానం తతాత్మన. ఆ విధంగా మనము ఎప్పుడైతే అందులో మొత్తం నిమగ్నమైపోతాం, దాన్నే సమాధి అంటాం. అలా భగవంతుడి లీలలో, భగవంతుడి రూపం పైన నిమగ్నం అయిపోతుంది మన ధ్యానం, అదే సమాధి. సో అందుకే మనకి భగవంతుడి ఎన్నో లీలలు ఉన్నాయి భాగవతంలో, అవన్నీ ఇక్కడ మనకి ఇచ్చారు. ప్రహ్లాద్ మహారాజు, ధ్రువ మహారాజు, అంబరీష్ మహారాజు, వీళ్ళతో ఎన్నో లీలలు చేశారు భగవంతుడు. సో అన్నిటిని గుర్తు చేసుకోవచ్చని, వాటిపైన ధ్యానం చేయొచ్చని. ఎైతేరన్యైశ్చ పతిభిర్ మనోదుష్టం అసత్పథం బుద్ధ్యాయుంజీత శనకైర్ జిత ప్రాణోహ్యతంద్రితై. సో ఇంకేం చెప్తున్నారంటే ఇక్కడ, వీటన్నిటి లక్ష్యం, ఈ పద్ధతులు ఇంకేమైనా పద్ధతి ఉంటే అన్ని సరైన పద్ధతిలో యొక్క లక్ష్యం ఏంటంటే, ఇటువంటి మనస్సుని, ఏదో చంచలమైన మనస్సు, అవునా, ఆ చంచలమైన మనస్సుని మనం నియంత్రించడానికి. ఎందుకంటే ఆ నియంత్రిస్తేనే తద్వారా మనం భగవంతుడి పైన కేంద్రీకరించవచ్చు. సో ఇదే ముఖ్యమైన ఉద్దేశం అన్నమాట. శుచౌ దేశే ప్రతిస్థాప్య విజితాసనాసనం తస్మిన్ స్వస్తి సమాసీన రుజుకాయ సమభ్యసేత్. ఇంకేం చెప్తున్నారంటే ఇక్కడ, ఈ విధంగా ఒకరు మనస్సుని, ఇప్పుడు ఇక్కడ ఆసన గురించి, ఇప్పుడు మనకి యమ నియమాలు అయితే డీటెయిల్గా చెప్పేశారు. ఇప్పుడు ఆసన గురించి, ప్రాణాయామ గురించి కూడా కొంచెం అంటే విస్తృతంగా చెప్తారనమాట. దాని తర్వాత వీటి వల్ల కలిగే లాభం ఏంటి అనే విషయం కూడా చెప్తారు. అది అంతా ఈరోజు చూద్దామంట దీనికి సంబంధించింది. సో నెక్స్ట్ మనం చూసేది ఇప్పుడు 8వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, ఈ విధంగా మనస్సుని నియంత్రించిన వారు, ఆ విధంగా అన్ని సరిగ్గా ఆసనాలు చేసి మనం మనస్సుని నియంత్రించడానికి ఆసనాల నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట ప్రాసెస్. సో మనస్సుని నియంత్రించడం, సరైన ఆసనాల ద్వారా. ఈ ఆసన కూడా ఎక్కడ వేసుకోవాలంటే ఒక ఏకాంతమైన ప్రదేశంలో, ఇంకా అంతేకాకుండా శుద్ధమైన ప్రదేశంలో, అక్కడ మనం ఆసన వేసుకొని, అక్కడ మనము సరిగ్గా ఆసనాలు కూర్చొని, సరైన ఆసనంలో కూర్చొని ప్రాణాయామ మనం ప్రాక్టీస్ చేయవచ్చు. తద్వారా మనస్సును కూడా మనం కంట్రోల్ చేయొచ్చు, ఇంకా ధ్యానం చేయించవచ్చు నెక్స్ట్. సో ఈ విధంగా చెప్తున్నారన్నమాట. ప్రాణస్య శోధయేన్మార్గం పూర కుంభక రేచకై ప్రతికూలేన వాచిత్తం యథా స్థిరం అచంచలం. సో ముఖ్యంగా ఇవి హఠయోగలో చేసేవి. సో అప్పుడు మనకి ప్రాణాయామ ఇంకా ఎలా చేస్తారనే విషయాన్ని కూడా, దాని ద్వారా, ఈ ప్రాణాయామ ద్వారా మనస్సుని నియంత్రించుకోవాలనే విషయాన్ని ఇది వచ్చే శ్లోకంలో చెప్తున్నారు. సో ఏం చెప్తున్నారంటే, ఒక యోగి ఈ విధంగా ప్రాణాయామలో శ్వాసని శ్వాస ద్వారా నియంత్రిస్తారు. సో శ్వాసని మనము ఇప్పుడు పూరక, రేచక, కుంభక. పూరక అంటే మనం శ్వాసను లోపల పీల్చుకోవడం, శ్వాసను పీల్చుకోవడం పూరక. కుంభక అంటే కాసేపు అలా లోపలే ఉంచుకోవడం, తర్వాత శ్వాసను వదలడం, అది రేచక. సో ఇది పూరక, కుంభక, రేచక, ఇలా చేయడం అన్నమాట. దాని తర్వాత రివర్స్లో చేయడం, ఇలా చేసి తద్వారా ఏంటంటే మనస్సుని స్థిరంగా చేయడానికి ఇది ఉపయోగపడుతుందంట. ఈ ప్రాణాయామ అనేది చేయడం ద్వారా మనస్సు స్థిరంగా ఉంటుందన్నమాట. తద్వారా వేరే వేరే విషయాలతో డిస్టర్బెన్స్ నుంచి తగ్గి, ఇప్పుడు డిస్టర్బ్ అయ్యి ఉంది కదా మనస్సు, ఆ డిస్టర్బెన్స్ నుంచి తగ్గి కొంచెం స్థిరంగా అవుతుందన్నమాట. మనోచిరాత్ స్యాద్విరజం జితశ్వాసస్య యోగినః వాయువగ్నిభ్యాం యతాలోహం మాతం త్యజతి వైమలం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఈ విధంగా ఎవరైతే సరిగ్గా ప్రాణాయామం ప్రాక్టీస్ చేస్తారో యోగులు, మెల్లిగా ఆ మనస్సు ఎంతో డిస్టర్బ్గా ఉన్న మనస్సు అంతా కూడా ఇప్పుడు శాంతంగా అయిపోతుందని మనస్సు.
ఆ డిస్టర్బెన్స్ అంతా వెళ్ళిపోతుందంట. ఎలాగైతే ఒక బంగారము దాన్ని శుద్ధపరిచే, అంటే బంగారంలో ఏమైనా ఇంప్యూరిటీస్ ఉంటే, కలుషితం ఏమైనా ఉంటే, ఇక్కడ రాశారు కదా, దాన్ని అగ్నిలో పెట్టడం ద్వారా, బంగారంని అగ్నిలో కాల్చడం ద్వారా అందులో ఉన్న ఇంప్యూరిటీస్ అన్నీ కూడా వెళ్ళిపోతాయి. అప్పుడు శుద్ధం అయిపోతుంది బంగారం. సో ఆ విధంగా మనస్సు కూడా ఇక్కడ శుద్ధం అయిపోతుంది. ఏవైతే కలుషితం అయి ఉందో, డిస్టర్బ్ అయి ఉందో అవన్నీ కూడా మెల్లిమెల్లిగా వెళ్ళిపోతాయి ఇలా ప్రాణాయామం ప్రాక్టీస్ చేయడం వల్ల. అవునా? సో అందుకని మనం కూడా హరే కృష్ణ జపం చేసేది కూడా ఇక్కడ మనకు రాశారు ప్రభుపాల్ వారు. పరం విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం. ఉద్దేశ్యం ఇదే. మనం చేతో దర్పణ మార్జనం, మన యొక్క చేతనను, ఎన్నో ఉన్న కల్మషాలను అన్ని తొలగించడానికే మనము జపం చేస్తున్నాం. మన స్పెషాలిటీ ఏంటంటే హరే కృష్ణ మహామంత్రం జపం చేయడంలో స్టార్టింగ్ ఇవన్నీ పనులు చేస్తుందన్నమాట. మన మనస్సుని శుద్ధపరచడానికి ప్రాణాయామ, ఆసన, ప్రత్యాహార ఇవన్నీ కూడా ఉన్నాయి. బేసికలీ ఈ ఆసనాలు ఇవన్నీ, పోస్టర్లు ఇవన్నీ, కూర్చోవడం ఇవన్నీ కూడా ఎక్సర్సైజెస్ అన్నీ కూడా అది మనము హరే కృష్ణ మహామంత్రం జపం చేయడం ద్వారా సరిపోతుంది అనమాట. ఎందుకంటే ఇవన్నీ చేయొచ్చు, కానీ చాలా సమయం చేయాల్సి వస్తుంది, చాలా సంవత్సరాలు చేయాల్సి వస్తుంది. అన్ని సంవత్సరాలు మనకు అంత టైం మనకి లేదు. ఇంకా అది ఈ యొక్క కలియుగంలో సంభవం కాదు. అందుకనే మనకి అదే ఫలం మనము హరే కృష్ణ మహామంత్రం జపం చేసి కూడా మనం భక్తి మార్గంలో డైరెక్ట్గా పొందవచ్చు అనమాట. సో కానీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే వీటి ద్వారా మనం భగవంతుడిని భక్తి చేసుకోవడానికి ఉపయోగపడతాయి ఇవన్నీ కూడా ఫైనల్గా. సో ఆ ఉద్దేశంతో ఎవరైనా యోగా చేసినా పర్వాలేదన్నమాట. ఉద్దేశం అదే కదా యోగా చేయడానికి. ప్రాణాయామైర్దహేద్దోషాన్ ధారణాభిశ్చ కిల్బిషాన్ ప్రత్యాహారేణ సంసర్గాన్ ధ్యానేనానీశ్వరాన్ గుణాన్. అవి ఇక్కడ చెప్తున్నారు. లాభాలేంటి, అసలు ఏం జరుగుతుంది ఇవన్నీ చేయడం వలన. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, అలా ఫస్ట్ సపోజ్ ప్రాణాయామ చేశారనుకోండి, ప్రాణాయామ చేయడం ద్వారా మనకున్న దోషాలు, మన శరీరంలో ఉన్న దోషాలన్నీ వెళ్ళిపోతాయండి. దాని తర్వాత మనము ఇలా ధారణ చేయడం ద్వారా మనస్సుని ఎన్నో పాపాలన్నీ తొలగిపోతాయంట. దాని తర్వాత ఈ విధంగా నెక్స్ట్ స్టేజ్ ప్రత్యాహారం చేయడం ద్వారా అన్ని భౌతిక సాంగత్యం నుంచి ముక్తులైపోతుంది. దాని తర్వాత లాస్ట్ సమాధి స్టేజ్కి వచ్చినప్పుడు ఏమవుతుందంటే, ధ్యానం చేసేటప్పుడు ఏంటంటే భగవంతుడి పైన 3 గుణాల యొక్క ప్రభావం తగ్గిపోతుంది. తద్వారా ఇలా ఇవన్నీ బెనిఫిట్స్ అనమాట. మెల్లిగా ఇప్పుడు అతీతం అవుతుందన్నమాట. నెక్స్ట్ సమాధి స్టేజ్. సమాధి ఏదేంటంటే భగవంతుడి రూపం పైన ఆ ధ్యానం చేస్తూ నిమగ్నమైపోవడం. అదే నెక్స్ట్ ఇస్తారనమాట. యదా మనస్వం విరజం యోగేన సుసమాహితం కాస్తాం భగవతో ధ్యాయేత్ స్వనాసాగ్రావలోకనః. ఏం చెప్తున్నారంటే, ఇలా మనస్సు ఇలా శుద్ధమైపోయిన తర్వాత, స్థిరమైపోయిన తర్వాత ఇలా ఒక యోగి అదే మన సగం కళ్ళు మూసుకొని ఇక్కడ ఇలా చూస్తారు కదా, సగం హాఫ్ క్లోజ్డ్ ఐస్ అనమాట. కళ్ళని సగం మూసుకొని ఇక టిప్ ఆఫ్ ద నోస్, ముక్కు యొక్క ఇక టిప్, దానిపైన కాన్సన్ట్రేట్ చేయడం. దీని ఉద్దేశం ఏంటంటే, అలా అక్కడ బయటగా అలా కనిపిస్తుంది కానీ ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా అలా చేస్తూ ఫోకస్ చేస్తూ భగవంతుడి రూపాన్ని హృదయంలో, కాస్తాం భగవతు అంటే పరమాత్మ రూపంలో ఉన్న భగవంతుడి పైన ధ్యానం చేయడం అనమాట. ఆ విధంగా ఇదే నెక్స్ట్ ఆ విధంగా సమాధికి చేరుకుంటారు. ఇప్పుడు ఆ ధ్యానం ఏ రూపం పైన, మరి పరమాత్ముడి రూపం ఎలా ఉంటుంది, ఏ రూపం పైన ధ్యానం చేస్తాడు యోగి, ఈ విషయాన్ని ఎంతో అద్భుతంగా వచ్చే శ్లోకాల్లో వర్ణిస్తారు. అది మనము వచ్చే శ్లోకాల నుంచే చూద్దామంట. సో ఇక్కడే మనము ఈరోజు చర్చను ముగిద్దామంట. చాలా చాలా ధన్యవాదాలు మీ అందరికీ. సో రేపు భగవంతుడి దర్శనము, అన్ని శ్లోకాలు దర్శనం గురించి, భగవంతుడి రూపం గురించి వర్ణిస్తారు. పరమాత్మ ఎలా ఉంటారో మనకు తెలుస్తుంది. రేపటి నుంచి రేపు చూద్దామంట. సో ఈరోజు ఇక్కడే ముగిస్తున్నాను. చాలా చాలా ధన్యవాదాలు మీ అందరికీ. హరే కృష్ణ. శిల ప్రభుపాద్కి జై. సమవేత గౌర భక్త వృందికి జై. నితాయ్ గౌర సితనాథ్ ప్రేమానందే. హరి హరి బోల్.